ఈరోజు మన వాక్య ధ్యానాంశము, దేవుని ఆత్మీయమును ఎన్నడైనా కలుసుకున్నాడా? ప్రకటన 3:11-19. దేవుడు ఒక సంఘముతో మాట్లాడుతున్నాడు. ఈ విలువలు మానవ విలువలకు పోల్చదగినవి కావు. ఇది దేవుని ఆత్మ సంఘములతో చెప్పిన విషయం. ఒక వ్యక్తి దేవుని ఆత్మ వలన మార్పులోనికి వస్తే అతని పాపములను ఒప్పుకొనమని చెప్పనక్కర్లేదు. అది తనంతట తానే చేస్తాడు. దేవుని ఆత్మ నిన్ను కలుసుకున్నాడా? అది జరిగినప్పుడు ఒక అద్భుతకరమైన ప్రకటన అనేది కలుగుతుంది. దాని వలన ప్రయోజనం లేదు. ఆత్మ నిన్ను తాకినప్పుడు నీలో లోతైన విరిగి నలిగిన స్థితి కలుగుతుంది. దీనత్వం కలుగుతుంది. చిన్నప్పటి నుండి నీవు చేసిన పాపములను అన్నిటినీ ఒప్పుకుంటావు. నువ్వు ఒక వ్యత్యాసమైన వ్యక్తిగా మారుతావు. విశ్వాసమును బట్టి కాక, నీ ఉత్సాహమును బట్టి, క్రియలు, నీ తలంపులు, నీ ఏర్పాట్లు అన్నీ నీ ఉత్సాహం వలన కలిగిన కార్యములే. ఆత్మకు నీ కార్యములు తెలుసు. దేవుని ఆత్మ నిన్ను కలుసుకున్నప్పుడు నీ సొంత క్రియలు అన్నీ నువ్వు ఎరుగుదవు. నువ్వు వేడిగానైనను చల్లగానైనా లేవు. నువ్వు ఆత్మీయుల మధ్య ఉన్నప్పుడు వారి వలె ప్రవర్తిస్తావు. నువ్వు దుష్ట స్నేహితుల మధ్య ఉన్నప్పుడు నువ్వు దుష్ట సమాచారము మాట్లాడతావు. దేవునికి వ్యతిరేకముగానైనా మాట్లాడతావు. దేవుడు నిన్ను మూవేస్తాడు. నువ్వు ధనికుడవని నువ్వు చెప్పవచ్చు, కానీ దేవుడు నిన్ను దౌర్భాగ్యుడు అని పిలుస్తున్నాడు. నువ్వు కలిగి ఉన్నదేది తీర్పు దినమున నీకు సహాయం చేయదు. అహాబు కన్నా కవచం అతన్ని కాపాడలేకపోయింది. దేవుడిలాగా చెబుతున్నాడు. నీ ఇంట దేవునికి ఇష్టమైనదేది లేదని చెబుతున్నాడు. దేవుడు నీ ఇంటిలోనికి ఎన్నడూ అడుగు పెట్టడు. నువ్వు పేదలలో అతి పేదవాడివి. ఆత్మ నువ్వు దౌర్భాగ్యుడు అని, ఆత్మీయ దృష్టి లేనివాడు అని, నీకు ఆత్మీయ తైలము లేదని చెబుతున్నాడు. నువ్వు ఆత్మను ఎన్నడైనా కలుసుకున్నావా? చెవిగలవాడు ఆత్మ సెలవిచ్చి ఆత్మ వినవలెను. నీ వ్యక్తిగత జీవితమును గుర్చి, నీ కుటుంబ జీవితమును గుర్చి ఆత్మ సెలవిచ్చినది. ఎప్పుడైనా వింటివా? నువ్వు సంపాదించిన దానిలో మేలు ఏమైనా ఉన్నదా? నీ ఇంటిలో మరి ఒక తరం వరకు నిలవబడి ఉండే నిత్యమైన విలువగలవి ఏమీ లేవు. కీర్తన 103:17. ఆయన నిబంధన గైకొనుచు ఆయన కట్టడనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగాయుగములు నిలిచెను. మీ బిడ్డలకు ఆ నిధి లభించును. మీ బిడ్డల మీద ఉండే సమాధానము దేవుని వాక్యమునందల వారి విశ్వాసమునందును క్రీస్తు యేసు మరణం మీదను ఆధారపడి ఉన్నది. నిత్యము నిలిచేది నీ బిడ్డలకు సంపాదించాలి. నీ సరుకు నిత్యము నిలవదు. లోతు దగ్గర ఉండిన సరుకులన్నీ బూడిదైపోయినాయి. బైబిల్ను తగలబెట్టి దానిని హేళన చేసేవారు వారి యొక్క సరుకు ధూళిగా మార్చబడుతుంది. నీకు ఒక బలమైన మార్పు ఉన్నది. అది నీ సొంతమైన మారు మనసు. నువ్వు దేవుని ఆత్మను ఎన్నడూ కలుసుకొనలేదు. నువ్వు దీనుడువు, దరిద్రుడువును, పేదవాడువును, గుడ్డివాడునై ఉన్నావు. 1 యోహాను 2:11 తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగజేసిన కనుక తాను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. సౌలు దావీదు ఎడల ఉన్న ద్వేషము చేత గుడ్డివాడుగా మార్చబడ్డాడు. కోపము, ద్వేషము ఒకను గుడ్డివానిగా చేస్తుంది. నేను బాగానే ఉన్నానని నువ్వు అనుకొనవచ్చు. నీ వస్త్రములను కప్పవు. దేవుడు నిన్ను తన నీతితో కప్పగలడు. దేవుని వాక్యం అగ్నిలో పుట్టం వేయబడినది. కీర్తన 12:6. యెహోవా మాటలు పవిత్రమైనవి. అవి మట్టి మోసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రమైనవి. దేవుని వాక్యము జ్ఞానము. దేవుని ఆత్మ నీ మీద పంపబడి ఉన్నాడు. కానీ దేవుని ఆత్మ నిన్ను ఎన్నడైనను కలుసుకున్నాడా? దేవుడికి వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.